హాయ్ వివర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ ఏపీ గవర్నమెంట్ వర్క్షీట్స్ చూస్తూ ఉన్నాము. 1A వెల్కమ్ టు స్కూల్ అనేటువంటి పాఠంలోని మనం వచ్చేసి వర్క్షీట్స్ చూస్తూ ఉన్నాము. మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలను అక్కడ ఇచ్చినటువంటి బొమ్మలతో జత చేయాలి. ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చినారు, ఫస్ట్ వచ్చేసి టేబుల్ ఇచ్చినారు, తర్వాత బ్లాక్ బోర్డ్ కింద మనం వచ్చేసి జత చేయండి పెన్సిల్, చైర్, విండో ఇచ్చినారనమాట. సో ఈ విధంగా వచ్చేసి మ్యాచ్ చేయండి. టేబుల్ నేను వచ్చేసి పేరు రాయడం జరిగింది. సో వాటికి టేబుల్, బ్లాక్ బోర్డ్, తర్వాత పెన్సిల్, చైర్, విండో మ్యాచ్ చేయండి. Read the words below, write the names of the things in the box under the correct headings. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి మనము కరెక్ట్ హెడ్డింగ్లో వచ్చేసి రాయవలసి ఉంటుంది. బెంచ్, పెన్సిల్, బ్లాక్ బోర్డ్, స్కేల్, డస్టర్, స్లేట్, పెన్, బుక్స్, చైర్, టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వీటిల్లో రాయాలి. థింగ్స్ ఫౌండ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. మనము క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి, థింగ్స్ ఫౌండ్ ఇన్ ద బ్యాగ్లో ఏమేమి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. బెంచ్, ఒక టేబుల్ ఉంటుంది క్లాస్ రూమ్లో, అదే వచ్చేసి బ్యాగ్లో అయితే పెన్సిల్ ఉంటుంది. సరే, ఇంకా ఏమేమి థింగ్స్ ఉంటాయి అనేటువంటిది అక్కడ ఇచ్చినటువంటి పదాల ఆధారంగా మనం రాద్దాము. క్లాస్ రూమ్లో ఇంకా ఏమేమి ఉంటాయి, చైర్, బ్లాక్ బోర్డ్, డస్టర్, టేబుల్ అనేటువంటిది ఉంటుంది. థింగ్స్ ఫౌండ్ ఇన్ ద బ్యాగ్లో వచ్చేసి ఏముంటాయి, పెన్సిల్, స్కేల్, స్లేట్, పెన్, బుక్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ లోయర్ కేస్ లెటర్స్, రైట్ ద రిలవెంట్ క్యాపిటల్ లెటర్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ ఇచ్చినటువంటి స్మాల్ లెటర్స్కు మీరు క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఏబిసిడి ఆల్ఫాబెట్స్ రాయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఏ, capital A and small letter A, capital B and small letter B, capital C and small letter C, capital D and small letter D, capital E and small letter E, capital F, small letter F, G, capital G, small letter G, capital H and small letter H, capital I and small letter I, capital J and small letter J, capital K and small letter K, capital L and small letter L, capital M and small letter M, capital N and small letter N, capital O and small letter O, capital P and small letter P, capital Q and small letter Q, capital R and small letter R, capital S and small letter S, capital T and small letter T, capital U and small letter T and U, and capital V and small letter V, W and capital W and small letter W, capital X and small letter X, capital Y and small letter Y, capital Z and small letter Z. యాక్టివిటీ 4లో వచ్చేసి ఐడెంటిఫై అండ్ రైట్ ద ఓవల్స్ ఇన్ ద గివెన్ వర్డ్స్. ఓవల్స్ అనేటువంటిది కనిపెట్టి మీరు రాయాలి. ఇక్కడ వచ్చేసి ఓవల్స్ అనేది దేన్ని చెప్పుకున్నాము, మనం వచ్చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటువంటిది ఓవల్స్ అని తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి వెల్కమ్, ఫ్రెండ్, టీచర్, హలో, మార్నింగ్ అనేటువంటి దాంట్లో ఏది ఓవెల్ అనేటువంటిది మనము కనిపెట్టాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఓవెల్స్ వచ్చేసి ఏఈ, ఐ, ఓయు. సో వీటిలో వచ్చేసి కనుక్కోండి ఈ, ఓ, ఈ. నెక్స్ట్ ఫ్రెండ్లో వచ్చేసి ఐ, ఈ. టీచర్లో వచ్చేసి ఈ, ఏ, ఈ. హెలోలో వచ్చేసి ఈ, ఓ. నెక్స్ట్ మార్నింగ్లో వచ్చేసి ఓ, ఐ అనేటువంటిది ఓవెల్స్ అనమాట. యాక్టివిటీ 5లో వచ్చేసి ఐడెంటిఫై అండ్ రైట్ ద కాన్సోనెంట్స్ ఇన్ ద గివెన్ వర్డ్స్. కాన్సోనెంట్స్ అని మనము చెప్పుకున్నాం కదా, ఏఈ, ఐఓఈ కాకుండా మిగిలినవన్నీ వచ్చేసి కాన్సోనెంట్స్ కిందకు వస్తుంది, హల్లుల కిందకు వస్తుంది. సో ఏంటనేది ఇప్పుడు స్కూల్, ఔల్, పెన్సిల్, లెర్న్, ప్లే అనేటువంటి దాంట్లో మనము కాన్సోనెంట్స్ని కనిపెట్టాలి. సో దీంట్లో వచ్చేసి కాన్సోనెంట్స్ ఏమేమిటి, ఎస్, సి, హెచ్, ఎల్. నెక్స్ట్ ఔల్లో వచ్చేసి డబ్ల్యూ, ఎల్. పెన్సిల్లో వచ్చేసి పి, ఎన్, సి, ఎల్. లెర్న్లో వచ్చేసి ఎల్, ఏ, ఆర్, ఎన్. ప్లేలో వచ్చేసి పిఎల్, వై. యాక్టివిటీ 6 ఆర్టికల్స్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ ఆర్టికల్స్ ఏ, యాన్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆర్టికల్స్ అనేటువంటిది మీరు గమనించినట్లయితే ఏఈఐఓయుకి ముందు వచ్చేటువంటి పదం వచ్చేసి యాన్ అనేటువంటిది వస్తుంది. ఏఈఐఓయు కాకుండా మిగిలిన పదాలు అంటే బి నుంచి జెడ్ వరకు లోపు వచ్చేటువంటి పదాల్లో మనకు వచ్చేసి ఏ అనేటువంటిది ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, వచ్చేసి మొట్టమొదటి పదం వచ్చేసి బుక్ అని ఇచ్చినారు. బుక్కు వచ్చేసి ఏ అనేటువంటి రాయాలి. హౌస్ ఏ. నెక్స్ట్ ఏ హౌస్, ఏ బుక్, ఏ యాన్ ఎగ్. ఎందుకని ఈ అనేటువంటిది మొట్టమొదటి పదం ఏఈఐఓయులో ఉంది కాబట్టి
వొవెల్స్లో ఉంది కాబట్టి యాన్ అనేటువంటిది వచ్చింది. యాపిల్లో ఏ అనేటువంటిది ఇక వొవెల్స్లో ఉంది కాబట్టి యాన్ అనేటువంటిది పెట్టాము. తర్వాత ట్రీ, ఏ ట్రీ, ఏ డాగ్. ఇక్కడ మనకు పేర్లు వచ్చేసి క్యాపిటల్ లెటర్లో మనం రాయవలసి ఉంటుంది. రీరైట్ ద నేమ్స్ బై చేంజింగ్ ద ఫస్ట్ లెటర్ ఇంటూ క్యాపిటల్ లెటర్లో మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో అనిత, ఏన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, అండ్ రాధా, ఆర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, రమేష్, ఆర్ అనేటువంటి క్యాపిటల్ లెటర్, ఉదయ్ క్యాపిటల్ లెటర్ యు, రవి క్యాపిటల్ లెటర్ ఆర్, సురేష్ క్యాపిటల్ లెటర్ ఎస్, కిరణ్ క్యాపిటల్ లెటర్ కే, అండ్ టీ వచ్చేసి క్యాపిటల్ లెటర్ టీ. సో ఈ విధంగా వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్ అనేటువంటిది పేర్లకి మనము ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్గా పెట్టాలి. తర్వాత యాక్టివిటీ 8లో వచ్చేసి డ్రా యువర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ పిక్చర్ అండ్ ఫిల్ ద డీటెయిల్స్. జస్ట్ వచ్చేసి మీ చుమ్మా ఊరికనే ఒక బొమ్మని వేయండి, నీ బొమ్మని, తర్వాత నీ యొక్క ఫ్రెండ్ యొక్క బొమ్మను వేయండి. వేసిన తర్వాత ఇక్కడ పేరు రాయండి, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో రాయండి, విలేజ్, టౌన్ అనేటువంటిది ఇక్కడ రాయండి. జస్ట్ మీకు తోచిన బొమ్మని మీరు గీయండి. నువ్వు యొక్క ఫ్రెండ్, తర్వాత నీ పేరు, స్కూలు, నీ యొక్క ఊరి పేరు రాయండి. యాక్టివిటీ 9లో వచ్చేసి ఇక్కడ మనకు దగ్గరగా ఉన్నది కాబట్టి వీటిని వచ్చేసి దిస్ అనేటువంటి ఉపయోగిస్తాము. ఇది నా యొక్క బ్యాగు, దిస్ ఈజ్ ఎ బ్యాగ్, ఇది నా యొక్క బ్యాగు. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ఏ బ్యాగ్, ఇది ఒక బ్యాగు. తర్వాత వాట్ ఈస్ దిస్ ఈజ్ ఏ బుక్, ఇది వచ్చేసి ఒక బుక్కు. సో పుస్తకము అనేటువంటి ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. అంటే దగ్గరగా ఉన్నటువంటి వాటికి మనము దిస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. సో నియర్ అనేటువంటిది అంటే నియర్ అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులకి లేదా మనుషులకి ఈ యొక్క దిస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. జంతువులకి, పక్షులకి అన్నిటికీ దిస్ అనేటువంటి ఉపయోగిస్తాము. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఏ బుక్. What is this? This is a water bottle. What is this? This is a pencil. So, what is this? This is a water bottle. WATERBOTTLE water bottle. What is this? This is a pencil. అంటే దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఒక పెన్సిల్, ఇది వాటర్ బాటిల్, నీళ్ళ యొక్క బాటిల్. నెక్స్ట్ యాక్టివిటీ 10లో వచ్చేసి కంబైన్ ద లెటర్స్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్. ఇక్కడ వచ్చేసి కంబైన్ చేయాలన్నమాట. వర్డ్స్ నుంచి కొత్త వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. CAB క్యాబ్, JAB జాబ్, NAB నాబ్, BAD బ్యాడ్, DAD డాడ్, SAD డాడ్ అనేటువంటిది ఇక్కడ లైన్లో రాయాల్సి ఉంటుంది. BAG బ్యాగ్, RAG ర్యాగ్, SAG సాగ్, DAM డ్యామ్, JAM జామ్, YAM యామ్, FAN ఫ్యాన్, PAN ప్యాన్, VAN వ్యాన్, CAP క్యాప్, MAP మ్యాప్, TAP ట్యాప్. ఈ విధంగా మీరు రాయండి. వీటిని వచ్చేసి ఈ విధంగా రాసుకోండి. ఇంకా ఏమేమి పదాలు ఉన్నాయి? క్యాట్, HAT హ్యాట్, CAT క్యాట్, PAT ప్యాట్, TAX టాక్స్, LAX లాక్స్, WAX వ్యాక్స్. మీరు రాయండి. తర్వాత యాక్టివిటీ 11లో రైట్ ద నేమ్స్ ఆఫ్ ద పిక్చర్స్ ఫ్రమ్ ద హెల్ప్ ఆఫ్ బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల ఆధారంగా ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్ని మనము రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్, FAN ఫ్యాన్, TAP ట్యాప్ కొళాయి, CAT క్యాట్ పిల్లి, VAN వ్యాన్, PAN ప్యాన్, HAT హ్యాట్ టోపీ, CAR కార్, BAG బ్యాగ్. విధంగా రాసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి ఇక్కడ రాయండి దాని కింద. తర్వాత యాక్టివిటీ 12లో వచ్చేసి ఫైండ్ అండ్ జాయిన్ ద వర్డ్స్ దట్ ఎండ్స్ విత్ ద సేమ్ సౌండ్. ఇక్కడ చూడండి, ఒకే సౌండ్ వచ్చేటువంటి వాటికి జాయిన్ చేయండి. బ్యాట్, క్యాట్, బిగ్, బడ్. వాటిలో ఏమేమి వచ్చింది? బ్యాట్, క్యాట్. తర్వాత దానికి జాయిన్ చేయండి. డాడ్, బిగ్, బగ్, బ్యాడ్. డాడ్కి బ్యాడ్కి వచ్చేసి అండర్లైన్ గీత గీయండి. తర్వాత బెన్, డెన్, డిమ్, బస్. బెన్కి డెన్కి జాయిన్ చేయండి. ఈ విధంగా వచ్చేసి జాయిన్ చేసి కింద వచ్చేసి రాయండి. బ్యాట్, క్యాట్, డాడ్, బ్యాడ్, బెన్, డెన్. యాక్టివిటీ 13లో వచ్చేసి కాపీ ద ఫాలోయింగ్. దిస్ ఈజ్ అవర్ స్కూల్, ఇది మా యొక్క స్కూలు. దిస్ ఈజ్ అవర్ స్కూల్ రాయండి, కాపీ రైటింగ్. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్, ఇది మా యొక్క క్లాస్ రూము, తరగతి. దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ, ఇది మా యొక్క లైబ్రరీ. లైబ్రరీలో ఏముంటాయి? పుస్తకాలు ఉంటాయి చదువుకునేదానికి. దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్, ఇది మా యొక్క
ప్లే గ్రౌండ్, ఆడుకునేటువంటి స్థలము. ఈ విధంగా నోట్బుక్లో రాయండి. దిస్ ఈజ్ అవర్ స్కూల్. మీకు తోచిన విధంగా 3 లైన్స్ 2 లైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు టెక్స్ట్ బుక్లోనూ రాసి దీంట్లోనూ రాయండి. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్, దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ, దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. సో ఈ విధంగా మీరు కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి. ఇది ఎందుకు రాస్తున్నాము, మనము హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చేదానికోసంగా పిల్లల చేత కాపీ రైటింగ్ అనేటువంటిది రాయిస్తున్నాం అనమాట. అంతే, ఇంకేం లేదు.